unpredictable. Hi, hello friends, welcome to Real Connect YouTube channel. So ఇంకా నెక్స్ట్ లేటెస్ట్ ఇంపార్టెంట్ టాక్ ఆఫ్ ద టౌన్ సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజ్ ఈస్ కమింగ్ ఫర్ సంక్రాంతి. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్. సో యాక్చువల్లీ శంకర్ మీద అయితే ఈ సినిమా విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఎందుకంటే భారతీ 2 డిజాస్టర్ తర్వాత సో శంకర్ మంచి సబ్జెక్ట్తో వస్తున్నారు కాబట్టి ఈ సినిమా మీద అయితే నిజంగా అందరూ ఎక్స్పెక్ట్ చేసినవే ఉన్నాయి. సో అయితే మీకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొన్ని ఇస్తాను. సో ప్లీజ్ మీరు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో లాస్ట్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఇస్తాను. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ నిన్న రామ్ చరణ్ బయలుదేరి యూఎస్ వెళ్ళారు. అక్కడ డల్లాస్లో రేపు 21st ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. సో సైలెంట్గా స్టార్ట్ అయింది, ప్రమోషన్స్ మాత్రం పీక్స్కి అందుకుంటున్నాయి. టకా ఎక్కడ పడితే అక్కడ ప్లాన్స్ అవి జరుగుతున్నాయి. సో ఆ 21st జరిగే డల్లాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శంకర్ ఏం మాట్లాడబోతారు, దిల్రాజ్ ఏం మాట్లాడబోతారు, మన రామ్ చరణ్ గారు ఏం మాట్లాడబోతారు అని ఫ్యాన్స్ అంతా ఒకటే వరల్డ్ వైడ్ వెయిట్ చేస్తున్నారు. సో ఏది ఏమైనా ఈ సినిమా వరల్డ్ వైడ్ ఒక రేంజ్లో రికార్డ్స్ సృష్టిస్తుంది అని మాత్రం అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తెలిసిందే కదా మన శంకర్ సబ్జెక్టులు అంటే డిఫరెంట్గా ఉంటాయి. సో అన్ఫార్చునేట్ భారతీయుడు 2 దెబ్బతింటాం. బట్ దీని మీద మాత్రం అందరికీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఇది ఒక బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఈ మూవీలో డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్, సో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, చాలా మంచి వండర్ఫుల్ సీన్స్ కూడా ఉంటాయి. దాంతో ఇక మన సునీల్ కామెడీ, సో సైడ్ సత్యం అనే క్యారెక్టర్తో సునీల్ రివీల్ అవబోతున్నాడు. దీంట్లో సునీల్ కామెడీ పండబోతుందని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే యూఎస్ఏలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇండియా వచ్చిన తర్వాత హైదరాబాద్లో కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. సో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక పాట రిలీజ్ కాబోతుంది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోగానే ఇంకొక ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్, అంటే ఇంకా 100% దీని గురించి పూర్తిగా అప్డేట్స్ రాలేదు, కానీ రాజమహేంద్రవరంలో ఒక పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్, హైయెస్ట్ కలెక్షన్స్ కాన్సన్ట్రేట్ చేస్తూ పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది అని అప్డేట్ వస్తుంది. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే దానికి మన చీఫ్ గెస్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. సో ఇలా మంచి పెద్ద వాళ్ళు అక్కడికి వస్తున్నారని చెప్పేసి అప్డేట్స్ వస్తున్నాయి. సో అది కనుక జరిగితే మాత్రం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గేమ్ చేంజర్కి అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మనకి ఒక యాక్టర్గానే తెలుసు, కానీ ఇప్పుడు ఒక అఫీషియల్ హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి రాబోతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. సో ఇంకా పెద్ద వాళ్ళు కూడా గెస్ట్లుగా రాబోతున్నారు. సో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంచి సక్సెస్ అవుతుందని ఆశిద్దాం. సో దాని తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే విజయవాడలో ఏదో సంథింగ్ ఒక పెద్ద కట్అవుట్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్కి తగ్గట్టుగా ఒక కట్అవుట్ ప్లాన్ చేస్తున్నారు. ఆ కట్అవుట్తో పాటు ఇంకోటి ఏదో సమ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఉంది. అది మాత్రం డీటెయిల్స్ అయితే బయటికి రావట్లేదు. అది కొంచెం సస్పెన్స్గానే ఉండేటట్టుంది. ఏదో సమ్ మంచి ప్రమోషన్స్ కోసం, మన ఫ్యాన్స్ అందరినీ అలరించడం కోసం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారు మన గేమ్ చేంజర్ టీమ్. సో గేమ్ చేంజర్ టీమ్ ప్రెసెంట్లీ అమెరికాలో ఉంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ డల్లాస్లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్కి మన చీఫ్ గెస్ట్గా సుకుమార్ గారు రాబోతున్నారు. డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ కదా, ఎందుకంటే నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ది సుకుమార్ది ఉండబోతుంది కాబట్టి ఆబ్వియస్లీ సుకుమార్ గారు వచ్చి రామ్ చరణ్ గురించి చెప్పడం, అసలు ఏం చెప్పబోతారు, రంగస్థలం తర్వాత మళ్ళీ మంచి ఎంటర్టైనర్ గేమ్ చేంజర్ కాబట్టి సో సుకుమార్ గారు ఏం చెప్తారో అని అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, రేపు 21st డల్లాస్లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ కావాలి. అలాగే ఈ సినిమా కూడా మన గ్లోబల్ స్టార్ గారికి, రామ్ చరణ్కి మంచి నేమ్ తీసుకురావాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ మీరు వీలైతే కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.